తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. దీంతో సత్యనాదెళ్లను కలిశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో సత్యనాదెళ్ల భేటీ కావడం ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్ లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే కొనుగోలు కూడా చేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయి. సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ సమావేశాన్ని గేమ్ చేంజర్ గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. తెలంగాణలో మొత్తం 6 డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లకు 32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్పల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్. అంతేకాదు డేటా సెంటర్లు పనులు 70% పూర్తి కూడా అయ్యాయి. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరనుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ అయినా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. సత్యనాదెళ్ల హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఇద్దరు కూడా భేటీ సంతరించుకున్నటువంటి పరిస్థితి. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సత్యనాదెళ్లను కలిశారు. చూసాం మనం, మైక్రోసాఫ్ట్ ఒక దిగ్గజంగా మనం చూడాలి. సత్యనాదెళ్ల కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేసినటువంటి మైక్రోసాఫ్ట్ ఈ రోజు ప్రపంచంలో ఒక ఐటీ ఇండస్ట్రీ కానీ గ్లోబల్ సొల్యూషన్ మొత్తాన్ని కూడా ఒక దిక్సూచిలాగా మైక్రోసాఫ్ట్ ఉంది. దీనికి సత్యనాదెళ్ల దానికి ఒక ఐకాన్ గా మారినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు బిల్ గేట్స్ కానీ మరికొంతమంది దాన్ని పనిచేసినప్పుడు కూడా సత్యనాదెళ్ల ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్ పెద్ద ఎత్తున ఉంది. అందుకనే తెలుగువాడు కావడం, ఆయనే ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివినటువంటి వ్యక్తిగా ఆయనే చాలా అనుభవజ్ఞుడిగా వివిధ కంపెనీలో పనిచేసినప్పటికీ ఆయన మైక్రోసాఫ్ట్ లో ఈ రోజు ఈ స్థితికి రావడం, ఒక పద్మ అవార్డ్స్ పొందడం, భారత జాతి గర్వించదగినటువంటి సత్యనాదెళ్ల ఈ రోజు హైదరాబాద్ కు రావడం, ఆయన పలు సందర్భాల్లో వస్తున్నప్పటికీ గతంలో కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి అనుభవం ఉంది. బట్ ఈసారి ఆయన రేవంత్ రెడ్డిని మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ ని విస్తరింపజేయాలి. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఖచ్చితంగా దాని బ్రాంచెస్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంత వర్క్ కూడా చేశారు మైక్రోసాఫ్ట్ సంబంధించిన. గతంలో స్థాపితమైనప్పుడే దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం, కొత్త ఏరియాలో దాన్ని మళ్ళీ డేటా సెక్యూరిటీని కానీ క్లౌడ్ సొల్యూషన్స్ ని దాన్ని విస్తరించే ప్రయత్నం కానీ దాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే ప్రయత్నంలో సత్యనాదెళ్ల ఉన్నారు. అందుకనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుకోవడం అనేది దీనికి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే మేకగూడలో 22 ఎకరాలు కానీ, షాద్నగర్ లో 41 ఎకరాలు, చందనవల్లిలో 52 ఎకరాలు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ల్యాండ్ కూడా కొనుగోలు చేసింది. దీని అందుకనే అక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు కానీ ఆ మొత్తం 50% కూడా దానికి కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికి మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ అంటేనే ఒక ఐటీ ఇండస్ట్రీకి హబ్ గా ఉంది. ఆనాడు మనం చూసాం, చంద్రబాబు హయాం నుంచి ఊపు అందుకుంది. హైటెక్ సిటీ నుంచి దాని వెనుక ఉన్నటువంటి గచ్చిబౌలి కానీ ఆ ఏరియా మొత్తం కూడా ఈ రోజు ఐటీ ఇండస్ట్రీకి పెద్దగా మారినటువంటి పరిస్థితి. కనుక అదే సమయంలో ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీగా చెప్పుకున్నటువంటి ఫోర్త్ సిటీ ఏరియాలో కానీ మిగతా ఏరియాలో కూడా ఐటీ ఇండస్ట్రీని ఎక్స్పాన్షన్ చేయాలి అనేది కూడా ఆలోచన ఉంది. ఇప్పటికే ఈ సిటీలో కూడా కొంత ఎఫర్ట్స్ పెడుతోంది గవర్నమెంట్. కనుక తమ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ మరింత విస్తరించేలా చేయాలి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాలు కూడా భూమిని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే కొనుగోలు చేయడం, స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినటువంటి ఈ వ్యవహారం కూడా ఈ మధ్యన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ లో దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా పూర్తయ్యినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అందుకని సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి అనేది ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ గా ఐటీ ఇండస్ట్రీ కూడా భావిస్తుంది. అందుకని శ్రీధర్ బాబు కూడా ఇదే అంశం మీద ఆయనతో ప్రత్యేకంగా కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు. తర్వాత సిఎస్ గానీ అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా విడివిడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణలో
ఇప్పటికే నిరుద్యోగ సమస్య, ఐటీ సెక్టార్ లో చాలా మంది జాబులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇయర్ బీటెక్ చదివిన వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాని నుంచి ప్రతి ఇయర్ వేలాది మంది బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఉపాధి కలిగించడం, అదేవిధంగా శిక్షణా తరగతులకు సంబంధించి కూడా ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక సెంటర్ కూడా పెట్టబోతుంది. దీనిలో కూడా అక్కడి నుంచి ఈ శిక్షణ అయిపోయిన తర్వాత కొంతమందిని ఐటీ సెక్టార్ ని కానీ బిజినెస్ సెక్టార్ లోకి తీసుకువచ్చే విధంగా, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలో ప్రధానంగా ఫోకస్ పెట్టే ఆలోచన కనిపిస్తుంది. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళను ఐటీ ఇండస్ట్రీలోకి లాగేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఖచ్చితంగా ఈ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ కానీ, అదేవిధంగా షాద్నగర్ కానీ, ఇటు మొత్తం చుట్టుపక్కల ఏరియాలన్నింటిలో కూడా కొత్త ఇండస్ట్రీని నెలకొల్పాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకనే సత్యనాథల వైపు దృష్టి పెట్టారు. ప్రత్యేకించి ఇప్పుడు ఈ రోజు భేటీ కూడా ప్రధానమైనటువంటి కారణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.